రమణ్, రాజు అందరూ ఒకే క్లాసులో చదువుకుంటుంటారు. కొన్ని రోజుల క్రితమే వాళ్ల ముగ్గురికి ప్రియాతో స్నేహం కుదురుతుంది. వాళ్ళు ముగ్గురు నుంచి నలుగురవుతారు. వాళ్ళు నలుగురు వాళ్ల కాలేజ్ క్యాంటీన్లో కూర్చొని ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఏదేమైనా ఫ్రెండ్స్, ఇది మన కాలేజీలో మనకు ఆఖరి సంవత్సరం. ఆ తర్వాత ఎవరెక్కడుంటామో కూడా మనకు తెలియదు. సరిగ్గా చెప్పావు రమణ్. అందరూ వాళ్ళ జీవితాల్లో బిజీగా ఉంటారు. మనమిద్దరం ఉద్యోగాల కోసం వెతుక్కుంటూ ఉంటాం. ఇక ప్రియా, దీప్తి ఎవరైనా అందమైన అబ్బాయిల్ని పెళ్లిళ్ళు చేసుకుని జీవితాల్లో బిజీ అయిపోతారు. మనం ముగ్గురం మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందిన వాళ్ళం. కానీ దీప్తి రాయల్ ఫ్యామిలీ నుంచి వచ్చింది. ప్రియ మాట విని రాజు, రమణ్ ఆశ్చర్యపోతారు. దీప్తి, నువ్వు చెప్పనే లేదు నువ్వు రాయల్ ఫ్యామిలీకి చెందిన దానివని. ఇందులో చెప్పడానికి ఏముంది? రాయల్ ఫ్యామిలీ కూడా మిడిల్ క్లాస్ వాళ్ళు ఏం తింటారో అదే తింటారు. మొదటిసారి చూస్తున్నాను రాయల్ ఫ్యామిలీకి చెందిన అమ్మాయి గాంధీజీ ఆలోచనలతో జీవితం గడపడాన్ని. నువ్వేమంటున్నావు? నీ ఉద్దేశం ఏంటి? మన బాపూజీ గాంధీ గారు కూడా ఇలానే ఆలోచించేవారు. సింపుల్ జీవితం, గొప్ప ఆలోచనలు. దీప్తి, మీ ఫ్యామిలీ గురించి మాకేమని చెప్పండి. నిజానికి మా పూర్వీకులు ఆంగ్లేయులకి మంచి స్నేహితులట. నేను చిన్నప్పటి నుంచి ఇదే వింటూ వచ్చాను. భారతదేశంలో ఆంగ్లేయులు పరిపాలించేటప్పుడు మా ముత్తాత గారికి మహారాణి విక్టోరియాతో పరిచయం ఏర్పడిందట. అయితే నీకు డబ్బుకి ఏమాత్రం లోటుండదన్నమాట. నిజానికి మా కుటుంబంలో డబ్బుకి ఏమాత్రం లోటు లేదు. పేదరికం అంటే నాకసలు ఏమీ తెలీదు. కాని ఇప్పుడు అలా కాదు. మా నాన్న ఒక మామూలు అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. నాకు పూర్తిగా మా అమ్మ పోలికలే వచ్చాయి. మీ అమ్మా నాన్నలు కొత్తగా కట్టుకున్న బంగళాలో ఉంటున్నారా, లేక ఆనవాయితీగా వస్తున్న బంగళాలో ఉంటున్నారా? లేదు, మా నాన్నగారు పూర్వీకుల బంగ్లాలోనే ఉంటున్నారు. మీకు కావాలి అంటే మీరొచ్చి మా ఇంట్లో కొన్ని రోజులు ఉండొచ్చు. మా అమ్మ వంట చాలా బాగా చేస్తుంది. తన స్వభావం కూడా చాలా మంచిది. నువ్వు మా ప్రాబ్లం సాల్వ్ చేసావు దీప్తి. కాలేజీకి 1 నెల రోజులు సెలవులు ఇవ్వబోతున్నారు. సెలవులకి ఎక్కడికి వెళ్దామని ఆలోచిస్తున్నాం. రాజు సరిగానే చెప్పాడు. ఇప్పుడు ఈ సెలవుల్ని ఇంకెక్కడో కాదు, మీ బంగళాలోనే గడుపుదాం. అన్నట్టు నువ్వు కోల్కతాలో ఉంటావు కదా, కోల్కతాలో మీ బంగళా ఏ ఏరియాలో ఉంటుంది? కాజర్వాడి. మరుసటి రోజు రమణ్, రాజు, ప్రీతి దీప్తి కారులో కూర్చుని తిన్నగా కోల్కతాకి బయలుదేరతారు. వాళ్లందరూ కూడా కోల్కతాకి వెళ్లడానికి కారెంపిక చేసుకుంటారు. రాత్రి 11 గంటలకి వాళ్లందరూ ఎంతో ఘనంగా ఉన్న దీప్తి బంగ్లా దగ్గరికి చేరుకుంటారు. బంగ్లా బయట ఒక పెద్ద గేటు ఉంటుంది. వాళ్లు ముగ్గురు గుడ్లప్పగించుకుని దీప్తి పూర్వీకుల బంగ్లాని చూస్తూ ఉంటారు. అరే, నేను ఇటువంటి బంగళాని సినిమాల్లో మాత్రమే చూశాను. బయట నుంచే ఈ బంగళా ఇంత విశాలంగా ఉంటే లోపల ఇంకెంత పెద్దదిగా ఉంటుందో ఏంటో. నాకైతే భయంగా ఉంది రమణ్. మనం దీప్తి బంగ్లా లోపల తప్పిపోతామేమోనని. రమణ్, ప్రీతి అలా అనేసరికి ఎంతో విచిత్రంగా కనిపించే ఆవిడ తన జుట్టుతో మొహమంతా మూసుకుపోయుంటుంది. ఆవిడ ఉన్నట్టుండి వాళ్ల ముందుకొచ్చి నిలబడుతుంది. ఈ విశాలమైన బంగళాని చూడకండి మూర్ఖులారా. మీరు ఎక్కడైతే నిలబడి ఉన్నారో ఆ చోటుని దీర్ఘంగా చూడండి. ఎవరు నువ్వు? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏం చెప్పాలనుకుంటున్నావు నువ్వు? నేను మీ అందరికీ ఒకటే చెప్పాలని అనుకుంటున్నాను. మీరందరూ కూడా ఈ విశాలమైన బంగళా మోజులో పడిపోకండి. తిరిగి వెళ్ళండి. ఇది కాజర్వాడి. మీరందరూ ఈ నగరానికి కొత్తగా వచ్చినట్టున్నారు. మీరందరూ కూడా దారుణంగా మరణిస్తారు. అప్పుడే దీప్తి ఎంతో కోపంగా ఆవిడ వైపు చూస్తూ, మర్యాదగా ఇక్కడ్నుంచి వెళ్ళిపో, లేకపోతే నేనేం చెయ్యగలనో నీకు తెలుసు కదా. దీప్తి ఆ మాట అనగానే ఆవిడ ఎంతగానో భయపడుతుంది. అక్కడ్నుంచి సైలెంట్గా వెళ్ళిపోతుంది. ఉన్నట్టుండి బంగళా విశాలమైన గేటు తెరుచుకుంటుంది. వాళ్లందరూ చూసేసరికి బంగళా లోపల మధ్య వయస్కు గల అందమైన ఆవిడ ఎంతో ప్రశాంతమైన చూపులతో చూస్తూ ఉంటుంది. కాని ఎప్పుడైతే ఆవిడ దృష్టి దీప్తి మీద పడుతుందో అప్పుడు ఆవిడ మొహంలో ఒక రహస్యమైన చిరునవ్వు కనిపిస్తుంది. దీప్తి తన స్నేహితుల వైపు చూసి, తను మా అమ్మ. ఆవిడ పేరు సుఖమణి. వీళ్లందరూ ఎవరు దీప్తి? వీళ్లందరూ నా ఫ్రెండ్స్. కొన్ని రోజులు మన బంగ్లాలో ఉండి ఎంజాయ్ చెయ్యాలనుకుంటున్నారు. మా కాజర్వాడీలో అతిథులకి గౌరవ మర్యాదలు చాలా బాగా చేస్తాము. నీ స్నేహితుల్ని తీసుకుని లోపలికి రా. దీప్తి తన స్నేహితుల్ని బంగ్లా లోపలికి తీసుకువెళ్తుంది. ఎప్పుడైతే రమణ్, రాజు, ప్రీతి
బంగళా లోపలికి ప్రవేశిస్తారో అప్పుడు ఉన్నట్టుండి బంగళా గేటు తలుపు దానికదే మూసుకుంటుంది. అది చూసి వాళ్ళు ముగ్గురు కూడా కంగారు పడతారు. ఇదెలా జరిగింది దీప్తి? తలుపు దానికదే ఎలా మూసుకుంది? ఏంటి మీరసలు చిన్న చిన్న విషయాలకే కంగారు పడుతున్నారు? ఈ బంగళా చాలా పాతదయ్యుండొచ్చు, కానీ కొంతకాలం క్రితం మా నాన్న ఈ బంగళాకి రిపేర్లు చేయించారు. ఇక్కడ మీకు ఎన్ని తలుపులైతే కనిపిస్తున్నాయో అవన్నీ కూడా ఆటోమేటిక్. దీప్తి మాట విని అందరి మొహంలో చిరునవ్వు కనిపిస్తుంది. ఒక నిమిషం మాకేమనిపించిందంటే ఏదో భూతాళ బంగళాలోకి ప్రవేశించామన్నట్టు. ఎందుకంటే భూతాళ్ల బంగళాలో ఇలాగే కదా జరుగుతుంది. ఎవరైనా బంగ్లా లోపలికి వెళ్లారు అంటే తలుపులు వెంటనే మూసుకుంటాయి. ప్రీతి మాటలు విని అందరూ కూడా గట్టిగా నవ్వుతారు. వాళ్ళందరి నవ్వు బంగళా మొత్తం వినిపిస్తుంది. కాసేపటి తర్వాత వాళ్లందరూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్లి కూర్చుంటారు. మీరందరూ ఇక్కడ ప్రశాంతంగా కూర్చోండి, నేను మీకోసం భోజనం తీసుకొస్తాను. ఆ మాట చెప్పి సుకుమణి అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. కాసేపటి తర్వాత ఇద్దరు మహిళలు ఒక పొడవైన ముసుగు వేసుకొని చేతిలో పెద్ద పెద్ద భోజనం డిషెస్ ని తీసుకుని అక్కడికి వస్తారు. వాళ్ళు వాటిని డైనింగ్ టేబుల్ దగ్గర పెట్టి వెళ్ళిపోతారు. అరే, నాకైతే చాలా ఆకలిగా ఉంది. మరి నీ పరిస్థితి ఏంటి? నువ్వు నన్ను అడుగుతున్నావు, నాకైతే ఇంకా ఆకలిగా ఉంది. 15 గంటల ప్రయాణం వల్ల నా పరిస్థితి దారుణంగా ఉంది. నా కడుపులు ఏనుగులో పరిగెత్తుతున్నాయి. కొంచెం అయినా సిగ్గుపడండి. కనీసం దీప్తి వాళ్ళమ్మనైనా రానివ్వండి. మనం ఆవిడ రాకుండానే భోజనం చేయడం మొదలు పెడితే ఆవిడ తప్పుగా అనుకుంటారు. అదీ కాకుండా ఇది చాలా బ్యాడ్ మేనర్స్ కదా. ఆ మాట చెప్పి ప్రీతి దీప్తి వైపు చూసి దీప్తి చాలా విచిత్రమైన దృష్టితో వాళ్ల ముగ్గురిని చూస్తూ ఉంటుంది. అరే, మీ అమ్మని పిలు దీప్తి, ఆవిడ కూడా మనతో పాటు కలిసి భోజనం చేస్తే మా అందరికీ చాలా బాగా అనిపిస్తుంది. సరే, నేను ఇప్పుడే వెళ్లి మా అమ్మని పిలుచుకునొస్తాను. ఆ మాట చెప్పి దీప్తి అక్కడ్నుంచి వెళ్తుంది. ఆ బంగళాలో ఒక మూలకు వెళ్లి మాయమైపోతుంది. దీప్తి కోసం ఎదురుచూస్తూ వాళ్లు ముగ్గురు చాలాసేపు కూర్చుంటారు. అరే, అరగంట పైనే అయింది. ఈ దీప్తి ఎక్కడికి వెళ్ళింది? నువ్వు చెప్పింది నిజమే. నాకేమనిపిస్తుందంటే ఈ బంగళాలో మన ముగ్గురం తప్పించి ఇంకెవరూ లేరని. మరి ఇద్దరు ఆడవాళ్లు ఇక్కడికొచ్చారు కదా, వాళ్లు కూడా ఏమయ్యారో తెలియడం లేదు. ఒకవేళ ఈ దీప్తి మనల్ని భయపెట్టడం లేదు కదా? రమణ ఆ మాట అంటాడో లేదో అంతలో వాళ్ల ముగ్గురికి కూడా సంగీతం శబ్దం వినిపిస్తుంది. రాజు భయపడుతూ పైకి చూస్తాడు. ఈ సంగీతం శబ్దం పైన పోర్షన్స్ నుండి వస్తుంది ఫ్రెండ్స్. నాకేదో గందరగోళంగా ఉందనిపిస్తుంది. మన ముగ్గురం పైకి వెళ్లి చూడడం మంచిది. రాజు మాట విని వాళ్లు ముగ్గురూ కూడా మెట్లు ఎక్కి బంగళా పైన పోర్షన్కి వెళ్తారు. కాసేపటి తరువాత వాళ్లు ముగ్గురు బంగళాలోని ఒక భవ్యమైన గదిలో పరదా వెనక దాక్కుని నిలబడి ఉంటారు. వాళ్లు ముగ్గురు చూసేసరికి అక్కడ కొంతమంది ఆడవాళ్లు, కొంతమంది ఆంగ్లేయులు, కొంతమంది భారతీయ యువకులతో డాన్స్ చేస్తూ ఉంటారు. డాన్స్ చేసే ఆడవాళ్లల్లో దీప్తి తల్లి సుఖమణి కూడా ఉంటారు. ఆ దృశ్యాన్ని చూసి వాళ్ల ముగ్గురు కూడా ఆశ్చర్యంతో భయానికి గురవుతారు. అసలు ఇక్కడ ఇదంతా ఏం జరుగుతుంది? ఏంటిదంతా? నేను నీతో చెప్పాను కదా, ఇక్కడేదో గందరగోళం జరుగుతుందని. ఇటువంటి బట్టలు ఇవాళ్టికి 100 ఏళ్ల క్రితం వేసుకునేవారు. మీరందరూ ఒక విషయాన్ని గమనించారా లేదా? దీప్తి వాళ్లమ్మ సుఖమణి కూడా వాళ్లతో కలిసి అశ్లీలంగా నృత్యం చేస్తోంది. సుఖమణి గేటు దగ్గర కనిపించినప్పుడు ఆవిడ ముసలావిడలా ఉన్నారు, కాని ఇప్పుడు చూడు, ఆవిడ మొహం యవ్వనంలో ఉన్న యువతి మొహంలా కనిపిస్తోంది. ప్రీతి ఆ మాట అంటుందో లేదో వాళ్లందరూ నృత్యం చేయడం ఆపేస్తారు. వాళ్లందరూ కూడా ప్రీతి, రమణ్, రాజు వైపు చూడటం మొదలు పెడతారు. ఇదెలా సాధ్యమవుతుంది? మన ముగ్గురు పరదా వెనక్కదా నిలబడి ఉన్నాం. వీళ్ళు మనల్ని ఎలా చూడగలరు? ఉన్నట్టుండి వాళ్లందరి మొహాలు దారుణంగా భయంకరంగా మారతాయి. మనమందరం ఇక్కడి నుంచి పారిపోవాలి మిత్రులారా. ఇదేదో భూతాళ బంగళాలా అనిపిస్తుంది. వాళ్లు ముగ్గురూ కూడా పరిగెత్తుతూ బంగళా కిందకి వెళ్లాలనుకుంటారు. వాళ్లు మెట్ల మీద నుంచి కిందకి దిగుతారు. అంతలో వాళ్ల ముగ్గురికి దీప్తి గొంతు వినిపిస్తుంది. అరే, మీరు ముగ్గురు ఎక్కడికి వెళ్లారు? వాళ్లు ముగ్గురు చూసేసరికి డైనింగ్ టేబుల్ దగ్గర దీప్తి, వాళ్లమ్మ సుఖమణి కూర్చుని ఉంటారు. వాళ్ల ముగ్గురిని ప్రశ్నార్థకంగా చూస్తూ ఉంటుంది.
మేము మీకోసం ఇక్కడ డైనింగ్ టేబుల్ దగ్గర ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నాం. మీరు ముగ్గురు ఎక్కడికి వెళ్లారు? రండి, భోజనం చల్లారిపోతోంది. దీప్తి చెప్పినందువల్ల నేను మీ అందరికీ ఇష్టమైన వంటకాలు చేయించాను. అసలు అక్కడేం జరుగుతుంది? మనం ఏదైతే చూసామో అది మన భ్రమ కాదు కదా? భ్రమెలా అవుతుంది? మనం ఏదైతే చూసామో అది మన కళ్ళతో చూసాము. అరే, అదంతా నిజమే. కానీ ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్నామో అది కూడా నిజమే కదా? ప్రీతి వాళ్ళమ్మ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని మన కోసమే ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు నాకేమనిపిస్తుందంటే మనం ఏదైతే చూసామో అది మన భ్రమ మాత్రమే. ఆ తర్వాత వాళ్ళు ముగ్గురు నెమ్మదిగా నడుచుకుంటూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్తారు. ఆ తర్వాత చైర్లో కూర్చుంటారు. మీ అందరికీ చికెన్ అంటే చాలా ఇష్టం కదా, అందుకని నేను మీ అందరి కోసం చికెన్ చేయించాను. వాళ్ళు ముగ్గురు ఎప్పుడైతే డైనింగ్ టేబుల్ మీద ఉన్న డిషెస్ మూతల్ని తెరుస్తారో అప్పుడు భయంతో వాళ్ళు ముగ్గురు కూడా గట్టిగా అరుస్తారు. వాళ్ళు చూసేసరికి ఆ డిషెస్ లోపల దీప్తి వాళ్ళమ్మ సుఖమణి నరికేసిన తలలు ఉంటాయి. అవి వాళ్ళందర్నీ చూసి విచిత్రంగా గట్టిగా నవ్వుతూ ఉంటాయి. ఉన్నట్టుండి చైర్లో కూర్చున్న దీప్తి, సుఖమణి మొహాలు చాలా భయంకరంగా మారిపోతాయి. ఎవరు మీరు? మూర్ఖులారా, మీరందరూ కూడా ఇంకా అర్థం చేసుకోలేదా? మేమందరం మనుషులం కాదు. మీరు ఏ బంగళాలో అయితే కూర్చుని ఉన్నారో అది భూతాల అడ్డా. ఇక్కడ అందరూ ప్రాణాలతో వస్తారు, కానీ బయటికి ప్రాణాలతో వెళ్ళలేరు. రాజు, రమణ్, ప్రియా కుర్చీలో నుంచి లేవడానికి ప్రయత్నిస్తారు. వాళ్ల ముగ్గురి మొహాలు భయంతో, నిస్సహాయతతో నిండి ఉంటాయి. రాజు వణికిపోతూ సుఖమణి భయంకరమైన మొహాన్ని చూడటం మొదలు పెడతాడు. ఆ తర్వాత ఇలా అంటాడు: మేం ముగ్గురు మీకేమన్యాయం చేశాం? మమ్మల్ని వదిలేయండి. అసలు దీప్తి ఇది ఎలా సాధ్యమవుతుంది? నువ్వు మాలాగే మనిషివే కదా, నువ్వెలా చేయడానికి వీల్లేదు. రమణ అలా అనగానే దీప్తి భయంకరమైన మొహంతో ఒక రాక్షసిలా మాట్లాడుతుంది. ఇది నీ అపోహ రమణ్. నేను మనిషిని కాదు, ఇది కాచర్వాడి. ఇక్కడ పట్టపగలు కూడా ఎవరూ తిరగాలని అనుకోరు. నేనేవి మనిషిని కాదు మూర్ఖుడా, నేను ఒక రాక్షసిని. ఏ మనిషి అయినా ఇక్కడికి పొరపాటున వస్తే అప్పుడు నేను మనిషి రూపంలోకి మారి వాళ్ళని నా వలలో ఇరుక్కునేలా చేసి స్వయంగా వాళ్ళనిక్కడికి తీసుకొస్తాను. ఈ బంగళా ఎన్నో ఏళ్ల క్రితం ఆంగ్లేయులకు ఎంజాయ్ చేసుకోవడానికి అడ్డాగా మారింది. వాళ్ళు మాలాంటి అమాయకులైన స్త్రీలను, మహిళలను ఇరికించి ఇక్కడ వాళ్ల కోరికల్ని తీర్చుకున్న తరువాత వాళ్ళని ప్రాణాలతో కాల్చేసేవారు. ఆంగ్లేయులు వెళ్లిపోయిన తరువాత కూడా అదే ఆచారం కొనసాగింది. అప్పటినుంచి నిస్సహాయులమైన మా ఆత్మలు తిరగటం మొదలుపెట్టాయి. సుఖమణి ఆ మాట చెప్తుందో లేదో అంతలో చూస్తూ ఉండగానే బంగళాకి చెందిన మిగతా గదుల్లో నుంచి భయంకరమైన రూపంలో స్త్రీలు బయటికి వాళ్ల దగ్గరికి రావడం మొదలు పెడతారు. వాళ్ళు ముగ్గురు భయంతో గట్టిగా అరుస్తారు. కాసేపట్లో వాళ్ల ముగ్గురి అరుపులు పూర్తిగా ఆగిపోతాయి. కొన్ని వారాల తరువాత పోలీసులకి రమణ్, ప్రీతి, రాజు మృత శరీరాలు కాజర్వాడిలో ఉన్న ఆ నిర్మానుష్యమైన బంగళా లోపల దొరుకుతాయి. పోలీసులు వాళ్ల ముగ్గురు శవాలను వాళ్ల కుటుంబాలకు అప్పగిస్తారు. ఎప్పటిలాగానే ఆ కేసు ఫైల్ని క్లోజ్ చేస్తారు.